డి న్యూస్కి స్వాగతం. కనిగిరి మాజీ శాసనసభ్యులు కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్, కందుకూరు వైసీపీ టికెట్ నాదేనని ఆయన అన్నారు. నేను బీసీ నాయకుణ్ణి, కందుకూరు నుంచి నేను పోటీ చేస్తా, కనిగిరి నుంచి నా కుమారుడు పోటీ చేస్తాడు అంటూ విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని 2 సీట్లు కావాలి అని అడుగుతున్నా వారు అందుకు అంగీకారంగా ఉన్నారు అంటూ ఆయన అన్నారు. కందుకూరు ఎమ్మెల్యే 107 మంది టీడీపీ తొలగించే జాబితా ఉండగా వారిలో కందుకూరు ఎమ్మెల్యే 3వ వారని బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. నేను బీసీ నాయకుడిని, నాకు కనిగిరిలో చూపిస్తాను, కందుకూరు చూపిస్తాను. నేను అడుగుతున్నా, నా కొడుకు కోట్ నేను ఒకటి, మా నాయకుడు డిస్కషన్ అవుతుంది. నేను కనిగిరి అడుగుతున్నా నా కొడుకే అని చెప్పి, నేను ఎక్కడ పోటీ చేస్తాను చెప్పినా చెప్పాల్సిన చెప్పి మా నాయకుడు వాడేస్తున్నాడు. నాకు 2 ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. అసలు నీ సంగతి ఏంటన్నా ఇందాకనే చెప్పాను, 107 మందిలో మన ఎమ్మెల్యే గారు తీసేసే వాళ్ళని 3వ వాడంట. 107 మందిలో ఏమయ్యా గురుగిరి సాగుతున్న పని ఎవరమ్మా? నాకు 2 సీట్లు వస్తాయమ్మా, నా సీట్లు నీకేం చెప్పు, నువ్వు మంచిగా